హాయ్, నా పేరు వల్లి. నేను నిత్యం ఆయిల్తో పాస్తా చేయబోతున్నా. చూద్దాం రండి. మనకి పాస్తా కావాల్సినవి మైదా, పాస్తా, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, అంతే. ఇప్పుడు పాస్తాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఉడకబెడుతున్నాను. ఇవి బాగా ఉడికాక మనం ఇది కొంచెం బాగా కలర్ వచ్చేదాకా, వైట్ కలర్ వస్తుంది, అప్పటిదాకా మనం ఉడకనివ్వాలి. నిత్యం ఆయిల్తో మనం ప్రతినిత్యం మనం టిఫిన్ కానీ, కర్రీస్ కానీ, ఏదైనా స్నాక్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. నిత్యం ఆయిల్ చెప్పాలి. ముందుగా మనం క్యాప్సికమ్ వేసుకుందాం. తర్వాత క్యారెట్, తర్వాత స్వీట్ కార్న్, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం మూత పెట్టుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. పాస్తా చూడండి ఒక్కసారి, ఇలా మనకి రెడీ అయిపోయినట్టు అనమాట. ఇలా అంటే అలా వస్తుంది. ఓకే, మనం దీన్ని వంచుకుందాం వాటర్. ఇప్పుడు మనం ఇవి సరిపోతాయి ఆపేసుకొని మనం ఒక కప్లోకి తీసుకుందాం. మనం ప్యాన్ ఆన్ చేసుకొని కొంచెం గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకొని 2 స్పూన్లు మైదా వేసుకొని, లేదా ఒక 1/2 స్పూన్ నెక్స్ట్ అంతే. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం 5 minutesలో అయిపోతుంది. పిల్లలు స్నాక్స్కి వాటికి చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం పాస్తా అంటే చాలా టైం పడుతుంది, మనం హోటల్కి వెళ్ళి తినాలి అలా అనుకుంటాం. కానీ ఒక్క 5 minutesలో మనం పాస్తా ఎలా చేయాలో మీరే చూస్తున్నారు కదా, చూడండి. ఇంకా సరిపోతుంది. మనకి ఇట్లా లైట్గా ఫ్రై అవుతుంది. దాంట్లో మనం కొంచెం వాటర్, మనం ఇందాక వడకట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని వైట్ సాస్ లాగా చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్నాక మనం పాలు పోయాలి. 1 గ్లాస్ పాలు పోసి ఓకే, ఇట్లా మనకి దగ్గరకు వస్తుంది బాగా. మనం అంతా దీన్ని వైట్ సాస్ అంటారు. ఇప్పుడు మనం ఇవి వేసుకోవాలి. మనం అన్నీ మగ్గబెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మొత్తం ఫ్రై కొంచెం కలుపుతూ ఉండాలి. దీనికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనం ఇంకా పాలు పోసాం కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకుందాం. 1 minute. 1 కప్పు వాటర్ పడతాయి అన్నమాట. బాగానే వాటర్ పడతాయి, కొంచెం ఎక్కువే పడతాయి. మనం చూసుకొని పోసుకుంటూ ఉండాలి. చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. బాగుందా?
ఇట్లా మనం కొంచెం వాటర్ ఉడకంగానే మనం పాస్తా పోసుకుందాం. ఇంకా ఇట్లా అయింది కదా, ఇంకా ఇప్పుడు పాస్తా పోసుకుందాం. మనం పాస్తాలో మనం సాల్ట్ వేసుకుందాం. సాల్టు, పెప్పరు అన్నీ యూజ్ చేద్దాం. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం పెప్పర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, చూడటానికి కూడా మనకి వైట్గా కనబడుతూ ఉంటుంది. అదే కనుక మనం చిల్లీ పౌడర్ వేసుకున్నామంటే రెడ్డిష్ వస్తుంది. అందుకని పెప్పర్ వేస్తాను. ఇప్పుడు ఉడికిందనమాట. మనం పెప్పర్ పౌడర్ వేసుకుందాం కొంచెం. చూడండి, మనకి టేస్ట్ తగ్గట్టు మన ఇంట్లో అలవాటుని బట్టి పెప్పర్ వాడచ్చు. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం, కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది అని అంతే. ఇంకా మన దీంట్లో ఏమీ మనం కారం కలపం అన్నమాట. ఇంక ఇదే సరిపోతుంది మనకి. ఓకే.